ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో మీకు దేవుడి ప్రశాంతతను, సమాధానకరమైన వాతావరణాన్ని దేవుడు మీకు పుట్టించబోతున్నాడు. కోల్పోయినవన్నిటినీ దేవుడు మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. అంతేకాదు, మీ జీవితంలో దేవుడు సమాధానకరమైన జలం ఎదుట మిమ్మల్ని బరుండ చేయబోతున్నాడు. పచ్చిల గల చోటు దగ్గర బరుండ చేయబోతున్నాడు. మీ దుఃఖ దినాలన్నీ సమాప్తం కాబోతున్నాయి. ఒక ప్రశాంతతను దేవుడు మీకు దయచేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు, ఎక్కువ నా మనసులో మీ కుటుంబంలో దేవుడు తన అద్భుత కార్యాన్ని జరిగించబోతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆ తప్పిపోయిన కుమారుడు చరిత్రలో 2 విషయాలు మనం చూస్తున్నాం. లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుండి 30 వచనాలు చదివితే ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒకడేమో తండ్రితోనే ఉన్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తున్నాం. ఇంకొక కుమారుడేమో, రెండో కుమారుడేమో, చిన్నోడేమో నా ఆస్తి నాకు ఇవ్వమని చెప్పి తండ్రిని విడిచి వెళ్ళిపోతున్నాడు. అయితే తండ్రి తనతో ఉండేవాడికి, తనతో లేనివాడు కూడా ఆ తండ్రి మరి మేలు చేసే ఉపకారిగా మనకు కనబడుతున్నాడు. ఇది ఎంతో విచిత్రమైన, కొంతమంది దీన్ని అంగీకరించకపోవచ్చు. తనతో ఉన్న పెద్ద కుమారుడికి కోసం బయటికి వెళుతున్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు. అతను తండ్రి స్వరం వింటున్నాడు. తప్పిపోయి ఆస్తిపాస్తులంతా సర్వనాశనం చేసుకొని తిరిగి వచ్చిన వాడు కూడా తండ్రి స్వరం వింటున్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే పరిగెత్తుకుండా వెళ్ళి ఇంట్లో ఉండి, ఇంకా ఇంట్లోనికైనా చేరలేదు, చేరక ముందే పరిగెత్తుకుండా వెళ్ళి ఆయన కూడా తన యొక్క గొంతును వినిపిస్తున్నాడు. ఈరోజు తండ్రి అయిన యేసుతో ఉంటూ, యేసుతో నడుస్తూ, యేసుతో ప్రయాణిస్తున్న భక్తులు తండ్రి యొక్క స్వరం స్పష్టంగా వినబోతున్నారు. అదే సమయంలో పాపములో పడి గడిచిన సంవత్సరం అంతా పాపములో జీవిస్తూ, దేవునికి దూరంగా ఉంటూ, తండ్రి దగ్గర ఉండి తెగదంపులు చేసుకొని, దేవుడిచ్చిన అభిషేకాన్ని, దేవుని యొక్క ఆత్మని, వరాలను దుర్వినియోగపరుస్తూ పాపములు కూలుకుని పోయిన అటువంటి తప్పిపోయిన కుమారులు గనక మారు మనసు పొంది వస్తే వారు కూడా తన స్వరమును వినిపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మీ ఇంట్లో కొంతమంది పెద్ద కుమారులాగా ఉండవచ్చు, కొంతమంది ఏమో చిన్న కుమారులాగా తండ్రి మాట వినకుండా, మీకు లోపడకుండా విచ్చలవిడిగా జీవించవచ్చు. కానీ ఇద్దరికి దేవుడు తన స్వరాన్ని వినిపించబోతున్నాడు. ఇద్దరికి దేవుడు మంచివాడుగా తను తానే గణపరచుకోబోతున్నాడు. బైబిల్లో రాయబడి ఉంది. లూకా సువార్త 6వ అధ్యాయంలో కృతజ్ఞత లేని వారికి ఆయన దుష్టులు కూడా ఉపకారి ఉన్నాడంట. లూకా సువార్త 6:35. దేవుని బిడ్డలారా, మరి నా చిన్న కుమారుడు గురించి, చిన్న కుమారుడు వలె జీవించే పెద్ద కుమారుడు గురించి, చిన్న కుమారుడు వలె జీవించే చిన్న కుమారుడు గురించి దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటని మీరు కలవరపడుతూ అనేక దినాలుగా ప్రార్థన చేస్తున్నారేమో. మీకు ఒక శుభవార్త నేను మీకు తెలియపరుస్తున్నాను. అది ఏంటంటే, ఆ తండ్రి ఇద్దరి కోసం ఎలాగైతే బయటకు వచ్చి వారితో సంభాషణ చేస్తున్నాడు, తన స్వరాన్ని, తన గొంతును వినిపించాడు, అలాగే ఆత్మీయంగా ఎదిగే మీ బిడ్డలకు, ఆత్మీయంగా ఎదగలేని మీ బిడ్డలకు కూడా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. తన స్వరాన్ని వినిపించి ఆకర్షించబోతున్నాడు. ఈ సంవత్సరం అంతా ఆకర్షించే ప్రియుడుగా యేసు మీకు ప్రత్యక్షం అవుతాడు. మీ కుటుంబంలో అందరూ అంతటా రక్షణ పొంది, మారు మనసు పొంది ప్రభుని స్తుతించబోతున్నారు. ఈ మాటను దేవుడు దీవించిన గాక. నేను ఇప్పుడు మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈ మంచి సమయం కొరకు వందనాలు ప్రభా. ఆకర్షించే ప్రియుడుగా మా జీవితంలో కనపడండి. మీరు ఆకర్షిస్తే కానీ ఎవ్వరు నీ వద్దకు రాలేరు ప్రభా. మీరు ఆకర్షించండి, అద్భుతం జరిగించండి, మేలు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. మీ కుటుంబంలో కుటుంబ అద్భుతం కోసం కనిపెట్టండి. దేవుడు మనం దీవించబోతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన
వాగ్దానం యెషయా గ్రంథం 48:17. మే ద లార్డ్ బ్లెస్ యు.